హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈజ్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి నేను మరొక పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్తో అయితే వచ్చేసాను. మీరు చూస్తున్నారు కదా, ఇవి నాన్ టీచింగ్ అండ్ అదర్ ఎకడమిక్ పోస్టులని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తున్న పొజిషన్స్ చూడండి, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అనే 3 రకాల పర్మనెంట్ పొజిషన్స్ ఉన్నాయి. రిజిస్టర్, ఫినాన్స్ ఆఫీసర్, లైబ్రేరియన్, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్. మెడికల్ ఆఫీసర్లోనే ఇంకో రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అసిస్టెంట్ లైబ్రేరియన్, ప్రైవేట్ సెక్రటరీ, అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్. సో ఇలా ఇన్ని రకాల పర్మనెంట్ పొజిషన్స్కి ఎలా అప్లై చేయాలి, ఎక్కడి నుంచి నోటిఫికేషన్ వచ్చింది అండ్ నేను అన్ని క్లియర్గా చెప్తాను. మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్, ఇవి నాన్ టీచింగ్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే క్విక్గా చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో మన ఛానల్లో అయితే నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. అండ్ మీరు కూడా చూసుకుని మాకైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసి చూస్తేనే కదా ఫ్రెండ్స్ మాకు కూడా మోటివేషన్గా ఉండి ఇంకా వీడియోస్ చేయాలని అయితే అనిపిస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే షార్ట్స్ రూపంలో ఏమైనా పర్మనెంట్ పొజిషన్స్ కానీ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే మీకు ఇలా తెలియజేస్తూ ఉంటాము. వీటిని కూడా చెక్ చేయండి. అలాగే కమ్యూనిటీ పోస్టుల ద్వారా ఫ్రెండ్స్ మేమైతే పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ పెడుతుంటాము. ఇవి కూడా మీరు చూసినట్లయితే ఎక్కడ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు ఏ నోటిఫికేషన్ని. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా లాస్ట్ డేట్స్ వరకు వెయిట్ చేయకుండా అప్లై చేసేయండి. ఇప్పుడు క్విక్గా ఈ పొజిషన్స్ అయితే చూసేద్దాము. రిజిస్టర్ అయితే వచ్చేసి కొన్ని ఇవి గ్రూప్ ఏ కాబట్టి అన్రిజర్వ్డ్లోనే ఉన్నాయి. శాలరీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. పే లెవెల్ 14 ఇస్తున్నారు. అండ్ మెడికల్ ఆఫీసర్ దానికైతే ఒకటి అన్రిజర్వ్డ్ మేల్కి ఉంది, అన్రిజర్వ్డ్ ఫీమేల్కి అయితే ఉంది. గ్రూప్ బి పొజిషన్ అయితే అసిస్టెంట్ అయితే ఒకటైతే ఉంది, ప్రైవేట్ సెక్రటరీ 2 అయితే ఉన్నాయి, టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబొరేటరీ 1, లోయర్ డివిజన్ క్లర్క్ 1 అయితే ఉంది. అండ్ ఇక్కడ కేటగిరీ చూడండి, వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ఒక్కొక్క వేకెన్సీస్ అండ్ పే బ్యాండ్స్ అయితే ఈ విధంగా పే చేస్తామని క్లియర్గా చెప్పారు. అండ్ ఇక్కడ చూడండి, రిజిస్టర్కి అయితే వచ్చేసి మినిమం 15 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామందికి ఉపయోగపడవు కదా. ఇక్కడ లైబ్రేరియన్ చూడండి, ఇక్కడ మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి. అండ్ దీనికి కూడా అట్లీస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైబ్రేరియన్గా చేసి అయితే ఉండాలి. ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ అయితే వచ్చేసి డెప్యూటేషన్ మీద అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇదైతే అంటే డెప్యూటేషన్ అంటే ఆల్రెడీ ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఈ గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ తక్కువ మందికి ఉంటుంది కాబట్టి స్కిప్ చేస్తున్నా. మెడికల్ ఆఫీసర్ అయితే వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మెడిసిన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి అయితే ఉండాలి. అండ్ మెడికల్ ఆఫీసర్ మేల్కి అయితే వచ్చేసి 2 years డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉంది, ప్రొబేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. 2 years తర్వాత మీకు పర్మనెంట్ పోస్టింగ్ అయితే ఇస్తారు. ఏ గవర్నమెంట్ జాబ్ అయినా అంతే ఉంటుంది ఫ్రెండ్స్. ముందైతే వచ్చేసి ప్రొబేషన్ పీరియడ్ ఉండి తర్వాత పర్మనెంట్ చేస్తారు. ఫీమేల్ దానికి కూడా అయితే వచ్చేసి మీరు MBBS చేసి అయితే ఉండాలి, లేదా ఫీమేల్ మెడికల్ ఆఫీసర్ 1 year హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే అసిస్టెంట్ లైబ్రరీని అయితే వచ్చేసి మాస్టర్ డిగ్రీ లైబ్రరీ సైన్స్ చేయాలి. అలాగే గుడ్ అకాడమిక్ రికార్డ్ అయితే ఉండాలి. క్వాలిఫైయింగ్ నేషనల్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ ఎగ్జామ్ కానీ UGC CSR లాంటి క్వాలిఫై అయితే ఉండాలి ఫ్రెండ్స్. నేనైతే మన ఛానల్లో ఆల్రెడీ నెట్ ఎగ్జామ్కి సంబంధించింది అయితే పెట్టాను ఫ్రెండ్స్. రీసెంట్గానే UGC నెట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఇప్పుడు CSR నెట్, UGC నెట్ రన్నింగ్లోనే ఉంది ఫ్రెండ్స్. దీనికి అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసేసుకోండి వెంటనే. ఇదైతే యాక్టివ్లోనే ఉంది ఫ్రెండ్స్. UGC నెట్ మాత్రం అయిపోయే ఉంటుంది లాస్ట్ డేట్ ఎందుకంటే చాలా రోజుల క్రితం చేసి పెట్టాను కాబట్టి నాకు తెలుసు ఫ్రెండ్స్. ఇగో చూడండి, 1 month ఎగో పెట్టాను ఫ్రెండ్స్ UGC నెట్ది. సో ఇంట్రెస్ట్ ఉంటే CSR నెట్కి అయితే అప్లై చేసుకోండి. ఇలాంటి వాటికి ఎప్పుడైనా పనికొస్తుంది.
ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికైతే మాత్రం లైబ్రరీయన్ దానికైతే అడిగారు. దీనికి యూజీసీ ఆర్ సిఎస్ఆర్ నెట్ క్వాలిఫై అయితే ఉండాలి. నెక్స్ట్ ప్రైవేట్ సెక్రటరీ అయితే వచ్చేసి గ్రూప్ బి పొజిషన్స్ బ్యాచిలర్ డిగ్రీ చేసైతే ఉండి 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. పర్సనల్ అసిస్టెంట్ యూనివర్సిటీ కానీ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ సెంట్రల్ స్టేట్స్ వాటిలో పనిచేసి టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ప్రైవేట్ సెక్రటరీలోనే అయిపోయింది కదా, అసిస్టెంట్ పొజిషన్ అయితే బ్యాచిలర్ డిగ్రీ చేసైతే ఉండాలి. మీరు యూడీసీ అండ్ లెవెల్ 4 సెంట్రల్ వాటిల్లో అయితే ఉండాలి ఫ్రెండ్స్. 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ టైపింగ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబొరేటరీ అయితే బ్యాచిలర్ డిగ్రీని కెమికల్ సైన్స్ కానీ లైఫ్ సైన్స్ కానీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ ఎనీ అదర్ రిలవెంట్ సబ్జెక్ట్స్ అయితే చేసి అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయితే లేదు. లోయర్ డివిజన్ క్లర్క్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ చేసి టైపింగ్ స్పీడ్ అయితే వస్తే సరిపోతుంది. అండ్ దీనికి కూడా 2 years డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్ ఇది చూడండి, మీరు బ్యాచిలర్ డిగ్రీ అండి టైపింగ్ స్పీడ్ అయితే పెద్ద బ్రహ్మ విద్య ఏమి కాదు ఫ్రెండ్స్. రాకెట్ సైన్స్ అయితే ఏమి ఉండదు. మీరు ఈ జాబ్కి అప్లై చేసినట్లయితే అప్లై చేసిన దగ్గర నుంచి టైపింగ్ క్లాసెస్ బోర్డు ఆన్లైన్లో అవైలబిలిటీ ఉన్నాయి. లేకపోతే ఒక టైపింగ్ బుక్ కొనుక్కోవచ్చు, లేదా టైపింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళేసి ఈ స్పీడ్ అనేది మీరు నేర్చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్కి వెళ్ళే టైంకి స్పీడ్లో మీరు ఉంటే సరిపోతుంది. కాబట్టి వెంటనే నేర్చుకోండి. అండ్ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే ఇది నోటిఫికేషన్, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అన్ని క్లియర్గా చెప్తాను. ఆన్లైన్ అప్లికేషన్ ఈ సైట్ నుంచి అయితే అవైలబిలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఫామ్ అన్నీ అయితే వాళ్ళు చూపిస్తారు. టు సబ్మిట్ సపరేట్ ఆన్లైన్ అప్లికేషన్ అలాంగ్ విత్ సపరేట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఫీస్. మీరు ఒకటి కంటే ఎక్కువ సబ్మిట్ చేయాలంటే అప్లికేషన్స్ అంటే ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే ప్రతి పోస్ట్కి పేమెంట్ అయితే చేయమని చెప్తున్నారు. సో అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు సబ్మిట్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు దేర్ చేంజ్ ఆఫ్ నేమ్. ఒకవేళ ఎవరైనా నేమ్ చేంజ్ చేసుకుంటేనే వాళ్ళు మాత్రం సబ్మిట్ చేయాలి, మిగతా వాళ్ళైతే అవసరం లేదు ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 9/1/2025 5 PM లోపల మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కిందికి ఇలా వచ్చినట్లయితే దీనికి సంబంధించిన ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఎగ్జామినేషన్ ఫీ జనరల్ వాళ్ళకి 1000 రూపీస్ ఉంది, ఓబీసీ డబ్ల్యూఎస్ వాళ్ళకి 500. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్ ఉంటారో వాళ్ళకి ఎక్సెంప్షన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీ అయితే లేదు. అండ్ కింద అయితే వచ్చేసి ఫార్మాట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికైతే ఫార్మాట్లు కావాలి అనుకుంటే ఆ ఫార్మాట్లు చెక్ చేసుకోండి. ఇది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్ నుంచి అయితే వచ్చింది, గాంధీనగర్లో అయితే ఉంది ఫ్రెండ్స్. సో దీనికి అప్లై చేసుకున్న వాళ్ళైతే వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు. ఈ లింక్ దగ్గరికి అయితే వెళ్ళండి. ఈ లింక్ వెళ్ళేసి ఫస్ట్ ఏం చేస్తారంటే సైన్అప్ దగ్గరికి అయితే వెళ్ళండి. సైన్అప్కి వెళ్ళేసి మీ ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, మొబైల్ నెంబర్, ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసుకుని సైన్అప్ అయితే చేయండి. సైన్అప్ చేసిన తర్వాత మీకు లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ జనరేట్ అయితే ఇది మీ రిజిస్టర్డ్ మొబైల్ ఉంటాయి కదా వాటికి వస్తాయి. వాటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసేసుకుని లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఇలాంటి చిన్న సింపుల్గానే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఫిల్ చేయండి. మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. దాని తర్వాత వచ్చేసి పేమెంట్కి గేట్వేకి అయితే తీసుకెళ్తుంది. పేమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఎవరికన్నా దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ కావాలి అక్క, చేయండి అక్క మేము అప్లై చేస్తాము అని ఎక్కువ మంది కామెంట్స్ చేసినట్లయితే తప్పకుండా నేను వీడియో అయితే చేసి మళ్ళీ అప్లోడ్ ఇంకోటి అయితే చేస్తాను. కాబట్టి నాకు తెలియచేయండి ఏ విషయం అయిందో అనేసి. సో నేను ఫుల్ వీడియో చేయండి అక్క అని ఒక చిన్న కామెంట్ పెడితే చాలు, తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.